వరుస విజయాలు సాధించిన కేసీఆర్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? 2019కి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారా? తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ భవిష్యత్తులోనూ ఉండేందుకు ఆయన చేస్తున్న ఆలోచన ఏంటి? జిల్లా పర్యటనల ద్వారా జనాలకు కేసీఆర్ మరింత దగ్గరవుతారా? టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ప్రజల్లోకి వెళ్లనున్న కేసీఆర్ త్వరలో జిల్లాల యాత్ర. ఉగాది తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర. 2 విడతలుగా బస్సు యాత్ర. రంగారెడ్డి జిల్లా నుంచి యాత్ర ప్రారంభించే అవకాశం. వరుస విజయాల ఊపులో ఉన్న కేసీఆర్ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలు పెడుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏ ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ నాయకుల్లో నిర్లిప్తత చోటు చేసుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప భవిష్యత్తులో వచ్చేది పాలేరు ఉప ఎన్నిక ఒక్కటే. అది ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మే, జూన్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అది ఎమ్మెల్యేలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి టీఆర్ఎస్ పెద్దగా వర్రీ కావడం లేదు. మరోవైపు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జిల్లా పర్యటనలు ఇప్పుడు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన క్రమంలో బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉగాది పండగ తర్వాత ఈ యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రతి జిల్లాలో 3-4 రోజులు ఉండాలన్నది సీఎం ఆలోచన. పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీపరమైన వ్యవహారాలపై కూడా జిల్లా పర్యటనలను ఉపయోగించుకోనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న వాదనలను తిప్పికొట్టేలా ఈ పర్యటనలు ఉండాలన్నది కేసీఆర్ ఉద్దేశం. జూన్ 2కు తెలంగాణ ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న తరుణంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చేయాల్సిన మార్పులు చేర్పులపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న పదవులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీకి సంబంధించిన పూర్తిస్థాయి కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త, పాత కలయికగా ఈ కమిటీలుండే అవకాశం ఉంది. ఈ నెల 27న జరిగే ప్లీనరీ సమావేశాల్లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.